కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన చేసిండ్రు. ఒకసారి ఈ ఆలోచన కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా మీకు చెప్పాలి. నిజానికైతే మనం ఎలక్షన్ల ముంగట చెప్పలేదు, ఇది చేస్తాం కార్యక్రమం అని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఒకరోజు సారు తన పొలం కాడికి పోతాడు కేసీఆర్ గారు. పోయేటప్పుడు మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి ఎర్రవెల్లి పోతుంటే మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లే కొంతమంది రైతులు, కొంతమంది మహిళలు ఆపమంటే కారు ఆపిండు. ఆపినాక వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. ముచ్చట పెడితే అందులో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఏదో కాగితం ఇచ్చి సార్కు చదివేతందుకు అవస్థ పడతాను. ఏది ఆ కాగితంలో ఏముంది చదువు అంటే చదివేతందుకు అవస్థ పడతాను. అవస్థ పడుతుంటే ఇద్దరిని చూసిండు, ముగ్గురిని చూసిండు. చూసినాక ఆయనంతటా ఆయననే ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక్క లక్ష్మాపురంలోనే కాదు, ప్రతి పల్లెటూర్లో ప్రతి ఊర్లే కనీసం 100 మంది ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదంటే ఇంకేమన్నా పెద్దదైతే డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ కళ్ళు కనబడకపోతే దూరం పెట్టుకొని చదువుతాం, ఇట్లా చదువుతాం కానీ అంత వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి అలవాటు లేదు మనకు. అందుకే సార్ ఏం ఆలోచన చేసిండంటే ఇట్లా కాదు, మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల, ప్రతి తాండాల, ప్రతి గూడెంలా ప్రభుత్వమే అన్ని కంటి పరీక్షలు చేయించాలి. అందరికీ అవసరమైతే ఆ చూపు విషయంలో సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంకొకడికి ఓడు కాదు, ప్రభుత్వమే వాళ్ళ గడప గడపకు పోవాలి, ఊరికి పోవాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాన చేసిండు. అప్పుడు మన వీర్నపల్లిలో కూడా చేసే ఉంటారు. చేసినాక అందరికీ అద్దాలు ఇవ్వడం, అందరికి కావాల్సిన మరి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మంచి బ్రహ్మాండమైన స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది.